హలో ఎవ్రీవన్, దేశ్ వినయ్. మీరు చూస్తున్నారు వైవిడియో జాబ్స్. గైస్, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్, అదేవిధంగా సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్ కోసం, అదేవిధంగా సేల్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా చక్కని నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. లొకేషన్ చూసుకుంటే మనకు తిరుపతి లొకేషన్ సంబంధించి వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతా ఉన్నారు. గైస్, టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో కంపల్సరీగా తెలియజేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా షేర్ చేయండి. అదేవిధంగా లైక్ అయితే కంపల్సరీ చేస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గైస్, కంపెనీ నేమ్ చూసుకుంటే మనకు యంగ్ మైండ్స్ నుంచి చాలా చక్కని నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. వీళ్ళైతే మనకు నేను ఇందాక చెప్పాను కదండి, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, అదేవిధంగా సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్, అదేవిధంగా సేల్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతున్నారు. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వస్తే మనకు ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఎనీ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనం మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే మనం డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. దీంతో పాటుగా మనకు రిక్రూట్మెంట్ స్కిల్స్ చూసుకుంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు మనకు అంటే ఎవరైతే సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ కోసం అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి తెలుగు, ఇంగ్లీష్ కాకుండా అనదర్ లాంగ్వేజ్ అంటే తమిళ్ కానీ, హిందీ కానీ, కన్నడ కానీ ఏదైనా ఒక అనదర్ లాంగ్వేజ్ వస్తే బాగుంటుందని చెప్పారండి. అంతేగాని కంపల్సరీగా అయితే లేదండి, ఏదైనా ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలని కూడా తెలియజేశారు. మనకు శాలరీ విషయానికి వస్తే మనకు బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ని బట్టి వీళ్ళైతే మనకు శాలరీ ప్రొవైడ్ చేస్తామని చెప్పి చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. నేను మీకు హెచ్ఆర్ మొబైల్ నెంబర్ నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా హెచ్ఆర్ మెయిల్ ఐడి కూడా నేను మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా ఇంటర్వ్యూ అడ్రస్ అంటే కంపెనీ అడ్రస్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ కైండ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుగా హెచ్ఆర్ కాల్ చేసి మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ఈ జాబ్లో జాయిన్ అవుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.